హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SEO స్కిల్స్. ఈరోజు మనం ఈ పర్టికులర్ వీడియోలో వాట్సాప్లో వచ్చిన అప్డేట్స్ గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. 2016లో చాలా అప్డేట్ వర్షన్స్ వచ్చాయి. అప్డేట్ వర్షన్స్ని మనం ఈరోజు ఏ ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ మనకి చాలామందికి మన డేట్ అండ్ టైము మనం ఎప్పుడు ఓపెన్ చేసామో ఎప్పుడు క్లోజ్ చేసామో తెలియడం చాలామందికి ఇష్టం ఉండదు. సో దాని గురించి మనం ఒక న్యూ ఫ్యూచర్ వాట్సాప్ వాళ్ళు మనకి రిలీజ్ చేశారనమాట. సో ఆ ఆప్షన్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాము. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, అక్కడ కానీ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్లో మనం సెట్టింగ్స్ కానీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవాలి. తర్వాత ప్రైవసీ ఆప్షన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫోటో అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిల్లో మనకి లాస్ట్ సీన్ అనేది క్లిక్ చేసినట్లయితే మన డేట్ అండ్ టైము ఎవరెవరికి తెలియాలి, ఎవరెవరికి తెలియొద్దు, అసలుకి ఎవరికి తెలియొద్దు అనే ఆప్షన్ను మనం ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవ్రీవన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే అందరికీ తెలుస్తుంది మనం ఎప్పుడు చూసామో అనేది. అలా తెలియకుండా ఉండాలి అనుకుంటే నోబడీ అని క్లిక్ చేసుకోవాలి. అలా అవసరం లేదు, మై కాంటాక్ట్స్, నా ఫోన్లో ఉన్న మెంబర్స్ వరకు తెలిస్తే చాలు అనుకుంటే మై కాంటాక్ట్స్ వరకు క్లిక్ చేసామనుకోండి, మన ఫోన్లో ఏ పర్సన్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో అలా ఆప్షన్స్ వచ్చాయి అన్నమాట. ఇదొక న్యూ ఫ్యూచర్. అండ్ ప్రొఫైల్ ఫోటో కూడా మనకి ఎవరెవరికి తెలియాలో ఎవరెవరికి తెలియొద్దో అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీవన్ అనుకుంటే అందరికీ తెలుస్తుంది. మన ఫోన్లో ఏ పర్సన్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుందో వాళ్ళ వరకు తెలుస్తుంది. నోబడీ అంటే ఎవరికీ తెలియదు. సో నోబడీ అని క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ ఫోటో మనకి మాత్రమే తెలుస్తుంది, మనం ఏ అప్లోడ్ చేసామో, కానీ ఎవరికీ తెలియదు. అందు గురించి మనకి ఇదొక మంచి ఫ్యూచర్ని యాడ్ చేశారనమాట వాట్సాప్ వాళ్ళు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.